కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రాముఖ్యత కలిగినటువంటి విశిష్టత కలిగినటువంటి ప్రధానమైనటువంటి భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార కదిరి లక్ష్మీ నరసింహస్వామి చంద్రవృక్షంలో వేసినటువంటి ఆ లక్ష్మీ నరసింహుడు మరి యావత్ భూమండలంలోనే ఎక్కడ లేని విధంగా కనీవి రీతిలో భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి మరి అన్ని ఊర్లలో మనం చూస్తుంటాం. ప్రతి ఒక్క నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో స్వామివారు ఉగ్ర రూపంలో ఉంటారు. మరి అలాగే ఉత్సవమూర్తులు కూడా ఉగ్రం రూపంలో ఉంటాయి. కానీ కదిరి క్షేత్రం నందు ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే కదిరిలో ఉన్నటువంటిది శాంత స్వరూపుడు కదిరి నరసింహుడు. మరి కదిరి నరసింహస్వామి యొక్క శాంతమూర్తిగా ఎలా కీర్తిస్తారంటే స్వామివారు భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార అంటే 6 చేతులతో హిరణ్యుని సంహరిస్తూ భక్త ప్రహ్లాదుడు పక్కన ఉంటూ మరి ఆయనని శాంతమూర్తిగా సంబోధిస్తారు వేద పండితులు. మరి ఈ యొక్క శాంతమూర్తి యొక్క విష్ణు స్వరూపము అంటారు. మరి విష్ణు స్వరూపంలో భాగంగానే శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి మరి ఉత్సవమూర్తులు అనేటువంటివి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహుడు మరి శాంత స్వరూపంలో అందరికి కూడా దర్శనమిస్తారు. మరి ఇంతటి గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి మరి ఈ యొక్క క్షేత్రం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా స్వామివారి ఇక్కడ ఆవిర్భవించారు. మరి అంత గొప్ప స్థల పురాణం కలిగినటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా 15 రోజులు జరుగుతాయి. 15 రోజులు కూడా మొట్టమొదటిగా స్వామివారి యొక్క అంకురార్పణ, మరి రెండవ రోజు స్వామివారి కంకణోద్ధారణ, మరి ధ్వజారోధన, మరి తర్వాత సాయంకాలం స్వామివారి యొక్క కళ్యాణోత్సవం, శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహుడి యొక్క కళ్యాణోత్సవం. మరి తదుపరి కదిరి పౌర్ణం అనేటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది, విశిష్టత కలిగినటువంటిది, ప్రాధాన్యత కలిగినటువంటిది. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కదిరి పౌర్ణం కోసము ప్రతి ఏటా కూడా లక్షలాది మంది స్వామివారి యొక్క భక్తాదులు వేచి చూస్తారు. స్వామివారి యొక్క ఉపవాస దీక్షతో ఉండి స్వామివారిని మరి దర్శించుకొని మరి తలనీలాలు సమర్పించి స్వామివారి యొక్క ఆ కదిరి పౌర్ణం రోజు స్వామివారిని మరి ఇంటి విలవేలుపుగా ఒక్క పొద్దులు అనేటువంటి స్వామిని దర్శించుకున్న తర్వాత మరి ఒక్క పొద్దులంతా కూడా తీర్చుకుంటారు. అంటే అంత విశిష్టత కలిగినటువంటిది యావత్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా. మరి అలాగే స్వామివారి యొక్క ఆ గరుడోత్సవం అంటే ఆ కదిరి పౌర్ణం రోజు స్వామివారి గరుడోత్సవం చూడడానికి, అలాగే ఉత్తర గోపురం దగ్గర స్వామివారిని లక్షలాది మంది భక్తాదులు స్వామివారిని చూడడానికి వస్తారు, వేయించేస్తారు, చూస్తారు. అలాగ చూస్తే ఒక పక్క పౌర్ణం నిండు చందమామ, ఒకవైపు చంద్రుడు, ఒకవైపు కదిరిలో ఉన్నటువంటి చంద్రుడు శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడు. మరి ఆయన్ని చూసిన తర్వాత మరి మూడో ఘట్టము మరి మోహిని ఉత్సవం. మరి ఎక్కడ లేని విధంగా స్వామివారు ఈరోజు మోహిని ఉత్సవము. స్వామివారు వీధి వాడవాడలో స్వామివారు వెళ్ళి మరి స్వామివారు మోహిని ఉత్సవంలో మరి స్వామివారు అందరికి కూడా దర్శనం ఇవ్వడం. అంటే వాడవాడన కదిరిలో ఉన్నటువంటి కదిరి పొలిమేరు సరిహద్దుల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా స్వామి వెళ్ళి అందరికి కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి దర్శనం ఇచ్చేటువంటి మహోత్తరమైనటువంటి వాహనం అనేటువంటిది మోహిని ఉత్సవం. మరి మోహిని ఉత్సవం తదుపరి వచ్చేటువంటిది ప్రధానమైనటువంటి ఘట్టమే బ్రహ్మ రథోత్సవం. ఈ బ్రహ్మ రథోత్సవానికి మరి మనము ఏటేటా చూస్తుంటాం. బ్రహ్మ రథోత్సవం లక్షలాది మంది భక్తాదులు నమో నారసింహ నమో నారసింహ నమో నారసింహ అని నామస్మరణతో మరి తిరువీధులు గుండా కూడా స్వామివారు లక్షలాది మంది భక్తాదులు స్వామివారిని మరి లాగేటువంటిది ఆ బ్రహ్మ రథోత్సవం. భుజస్కంధాల మీద వేసుకొని ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది స్వామివారి మోకు అంటారు. అంటే ఈ ఏడాది కొత్తది తీసుకొచ్చారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి ఈ యొక్క మోకులు మరి కాకినాడ దగ్గర ఉన్నటువంటి తాళ్ళరేవు అనేటువంటి గ్రామంలో మరి అక్కడ కూడా ఉన్నటువంటి భక్తాదులంతా కూడా స్వామివారి యొక్క విశిష్టత తెలుసుకొని స్వామివారికి ప్రతి అంటే దాదాపు ఈ మోకులు అనేటువంటి కొత్త మోకులు, ఈ మోకులు అయిపోయినంత వరకు మరి కొత్త మోకులు తీసుకొచ్చేటువంటి ఆర్డర్ ఇస్తానే మరి ఉపవాస దీక్షతో
మరి ఈ యొక్క మోకులు అనేటువంటి దాదాపు నెలల తరబడి ఈ మోకులు అనేటువంటివి సిద్ధం చేస్తారు. మరి ఇంత ప్రాముఖ్యత, ఇంత విశిష్టత కలిగినటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడి యొక్క రథచక్రాలు, 6 రక్త చక్రాలు, మరి స్వామివారి యొక్క దర్శన భాగ్యం, శ్రీదేవి భూదేవి సమేత నవలక్ష్మీ నరసింహ నమో నరసింహ నమో నరసింహ నామస్మరణతో మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది గత ఏడాది మనం చూస్తే ఇదే మోకులు అనేటువంటివి చాలా కూడా తెగిపోయి చాలా అవసరం పడి స్వామివారు ప్రతి ఏటా కూడా మనం ఒకసారి గమనిస్తే స్వామివారు అంటే మనకు కుదుటికి అంటే ఎక్కడైతే స్వామివారు బ్రహ్మరథోత్సవం ప్రారంభమవుతుందో ఆ బ్రహ్మరథోత్సవము యథాస్థానానికి రావడానికి కనీసం అంటే సాయంకాలం మధ్యాహ్నము 12 లేదంటే 1 గంట సమయం పట్టేది. గత ఏడాది మరి ఈ యొక్క మోకులు అనేటువంటివి తెగిపోయి మరి చాలా కూడా కష్టతరంగా మరి తేరు స్వామివారి యథాస్థానానికి రావడం అంటే యాదృచ్ఛికం. అసలు అందరూ కూడా ఆలోచనలో పడారు. మోకులు అనేటువంటివి ఒకవైపు తెగిపోయాయి, మరోవైపు స్వామివారి యొక్క రథచక్రాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రథచక్రాలు కూడా చాలా కూడా డ్యామేజ్ అయ్యాయి. అయినా కూడా కేవలం స్వామివారి యొక్క నామస్మరణతోనే నమో నారసింహ నమో నారసింహ కలి నారసింహ భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహ అనేటువంటి మంత్రోచ్చారణతోనే యథాస్థానానికి స్వామివారు రాగలిగారు. మరి ఇటువంటి విశిష్టత, ఇటువంటి ప్రాముఖ్యత, ఇటువంటి గొప్పతనం కలిగినటువంటిది ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క క్షేత్రం నందే. మరి ఇంకోటి మనం అంతా చూస్తుంటాం, హైడ్రాలిక్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు రథాలంతా బ్రహ్మరథాలంతా మరి మనం ఒకసారి గమనిస్తే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మరి ఇప్పుడు మొత్తం అంతా ఈ దేశంలో ఉన్నటువంటి బ్రహ్మరథాలంతా కూడా హైడ్రాలిక్ అంటే ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకొని మరి స్టీరింగ్ తో హైడ్రాలిక్ తో మరి అన్ని బ్రహ్మరథాలు నడిస్తే కదిర్లో కేవలం భక్తుల యొక్క నామస్మరణతో స్వామివారి మీద భక్తితో కేవలం స్వామివారి మీద భక్తితోనే మళ్ళీ న్యాచురల్ కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా రూరల్ పరిధిలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా నమో నారసింహ అని ఒకవైపు అంటే కుడివైపు రథానికి ఎడంవైపు కుడివైపు ఉన్నటువంటి మరి రథ చక్రాలకి ఎడంవైపు ఉన్నటువంటి రథ చక్రాలకి మొద్దులు వెనక వైపు తొక్కుతూ అలాగే తెడ్లు అటువైపు ఇటువైపు తెడ్లు వేస్తూ న్యాచురాలిటీ అంటే కేవలం మానవత యొక్క నిర్మాణంతోనే మానవత విలువలతోనే స్వామివారి భక్తితోనే శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైనటువంటి మరి మనకి బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది అంగరంగ వైభవంగా స్వామివారు చాలా కూడా కదిర్లో ప్రతి ఒక్కరికి అడిగితే ఆ రోజు మనము మరి స్వామివారు బ్రహ్మ రథోత్సవం వెళ్ళేటప్పుడు దౌనం మెరియాలతో పూలతో స్వామివారి యొక్క వేద పండితుల యొక్క మంత్రోచ్చారణతో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి యొక్క మరి బ్రహ్మ రథం అనేటువంటిది ఒకవైపు కదులుతుంటే ఇంకోవైపు నమో నారసింహ అని కదిర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క భక్తాదులే. కదిర్లో ఇంకోటి ప్రేరణత ఏంటంటే కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అనేటువంటివి లేకుండా అందరూ కూడా సమానత్వంతో స్వామివారిని భక్తిగా కొలుస్తూ స్వామివారిని దైవంగా తమ ఇంటి తమ ఊరు తమ ఒక బాధ్యతగా మరి స్వామివారి యొక్క బ్రహ్మరథాన్ని లాగడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. మరి ఇంత పెద్ద బ్రహ్మరథము ప్రపంచంలోనే 3 రథాల్లో ప్రధానమైనటువంటి 3 రథాల్లో శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క బ్రహ్మరథం కూడా ఒకటంటే మన కదిర్లో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి పుణ్యం అంటే ఈ కదిరి ప్రాంతంలో జన్మించాలంటే చాలా 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 ఏళ్ళ అంటే చాలా జన్మల సుకృతం అని వేద పండితులు అంటారు, పెద్దలు అంటారు. మరి అటువంటి పుణ్యక్షేత్రం నందు మనమందరం ఈరోజు స్వామివారిని ప్రతి దినం కూడా కొలుస్తూ స్వామివారిని ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని మనమందరం కూడా చూస్తూ మరి స్వామివారి యొక్క కీర్తి అనేటువంటిది ఇంతింతై వటుడు అంతే అన్నట్లు రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి ప్రపంచ నలుమూలల నుండి తెలుస్తున్నటువంటి మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క క్షేత్రము అంత విశిష్టత కలిగినటువంటి అంత స్వామివారిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి కూడా భక్తాదులు లక్షలాది మంది స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. మరి అటువంటిది మరి ఈ యొక్క బ్రహ్మ రథోత్సవాన్ని తిలకించడానికి మరి బ్రహ్మ రథోత్సవం రోజు స్వామివారిని చూడడానికి లక్షలాది మంది భక్తాదులు ఇక్కడ వేయించేస్తారు. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది నూతనంగా తయారు చేయబడినటువంటి మరి తాళ్ళరేవు నుండి వచ్చినటువంటి మరి ప్రధానమైనటువంటి బ్రహ్మ రథాన్ని లాగేటువంటి మోకు అనగా తాడు.
మరి ఈ యొక్క తాడుని మనము ఇంతవరకు చెప్పుకున్నట్లు తాళ్ళరేవులో అంటే కాకినాడ దగ్గర ఉన్నటువంటి తాళ్ళరేవులో మరి ఈ యొక్క బ్రహ్మరథోత్సవానికి సంబంధించినటువంటి ఈ మోకు అనగా తాడుని సిద్ధం చేసినటువంటిది. అక్కడ కూడా ఈ యొక్క మోకు తాడు సిద్ధం చేసేటప్పుడు నమో నారసింహ అని ఒక నామస్మరణతోనే ఈ యొక్క మోకుని సిద్ధం చేశారని మరి సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం చూసాం. అలాంటిది ఈ యొక్క మోకుని మనం ఇప్పుడు చూస్తున్నాము. మరి గడియలు ఆసన్నమయ్యాయి. మరి బ్రహ్మ రథోత్సవానికి గడియలు ఆసన్నమయ్యాయి. ఈరోజు మోహిని ఉత్సవంతో స్వామివారు ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి ఇంటి దగ్గర స్వామివారు తటస్థపడి వారు అంతా కూడా కుటుంబం బాగుండాలి, వాళ్ళ స్నేహితులు బాగుండాలి, శ్రేయోభిలాషులు బాగుండాలని స్వామివారు దీవించడము. అలాగే రెండవది ప్రధానమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో అదే బ్రహ్మరథోత్సవం. బ్రహ్మదేవుడిచే మరి ఈ బ్రహ్మరథాన్ని మరి స్వామివారు స్వయాన శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడు ఈ యొక్క బ్రహ్మరథంలో ఆసీనులైన తర్వాత వేద పండితులచే మంత్రోచ్చారణతో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు కనువింద అందరూ కూడా చూడతరమ్మ. ఈ యొక్క 1000 జన్మలు ఎత్తినా కూడా ఈ యొక్క అదృష్టము మనకి దక్కున అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క అనుభూతిని చూస్తూనే మనకు అర్థమవుతుంది శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క గొప్పతనము, శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి యొక్క వారి యొక్క కీర్తి. నమో నారసింహ అనేటువంటి నామస్మరణతో మరి ఈ యొక్క స్వామివారి యొక్క సేవలో ప్రతి ఒక్కరు కూడా మాకు అదృష్టం వస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ అదృష్టం కొంతమందికే స్వామివారి సేవా భాగ్యము లభించేటువంటిది. మరి స్వామివారి యొక్క సేవలో తరించి తమ పూర్వజన్మ స్మృతంగా భావిస్తారు స్వామివారి సేవలో తరించడం అనగా. మరి అటువంటిది శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి యొక్క వారి క్షేత్రానికి చాలా కూడా ప్రాముఖ్యత కలిగినటువంటిది, చాలా కూడా విశిష్టత కలిగినటువంటి, చాలా కూడా పుణ్యఫలం కలిగినటువంటిది శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క సేవ. మరి స్వామివారిని చూడడం అనేటువంటిది ఎన్నో జన్మలు చేస్తున్నటువంటి తమ పుణ్యఫలంగా భావిస్తారు స్వామివారి యొక్క దర్శన భాగ్యం కూడా. అటువంటిది బ్రహ్మరథంలో స్వామివారు దర్శించుకోవడం అంటే చాలా కూడా తమ కుటుంబానికి అంతా చాలా మంచి జరుగుతుంది అనేటువంటిది, తమ కుటుంబానికి, తమకి, తమ స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, తమ ఊరికి కూడా మంచి జరుగుతుంది అనేటువంటిది ఆలోచన విధానం. నమో నారసింహ శ్రీమద్నికేతనే చక్రపాణి భోగేంద్ర భోగం మండరాజిత పుణ్యమూర్తి యోగి శాశ్వత శరణ్యే శబ్బి భవోత లక్ష్మీ నరసింహ నమో మరి అనే నామస్మరణతో మరి స్వామివారి యొక్క మోకులు కూడా ఎన్నో, అంటే ఈ యొక్క మోకులు సిద్ధం చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, మరి స్వామివారి సేవలో ప్రతి ఒక్కటి కూడా స్వామివారి సేవలో ప్రారంభం ఉన్నటువంటిది అని మాకు భావిస్తారు. మరి అటువంటిది మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క సేవ అంటేనే చాలా కూడా అందరూ కూడా స్వామివారి సేవ చేయాలనేటువంటి సంకల్పం. మరి ఆ సేవా భాగ్యము కొంతమందికి ఆ సేవా భాగ్యం అనేది ఏంటి అలా వచ్చినా చూడు, దండి సిటీ కేబుల్లో కూడా వచ్చింది చూడు. మరి తాళ్ళరేవు నుండి వచ్చినటువంటి మోకుని అంటే స్వామివారి యొక్క బ్రహ్మరథాన్ని లాగేటువంటి తాడుని మనం చూస్తున్నాము. మరి దీనికంతా కూడా మనకి గట్లతండ వాస్తవ్యులు నాయకులంతా కూడా కొన్ని వాళ్ళ తరతరాలుగా వాళ్ళ వంశీకులు వాళ్ళ తాతలు ముత్తాతల నుండి కూడా స్వామివారి సేవలో తరిస్తున్నారు. దానిలో భాగంగా అలాగే కదిరిలో ఉన్నటువంటి శివాలయం గోపురం సీన అనేటువంటి ఆయన తమ్ముడు మరి నరసింహులు గారు కూడా స్వయాన వాళ్ళు దగ్గరుండి స్వామివారి యొక్క సేవలో అంటే స్వామివారు మాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావించి మరి ఈ యొక్క 15 దినాలు కూడా వాళ్ళ చేతుల మీద కూడా మరి స్వామివారు బ్రహ్మరథము అలాగే తెడ్లు వేయడం కావచ్చు, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ
భక్తుల యొక్క సహాయ సహకారాలతో వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో మరి ఈ బ్రహ్మరథాన్ని అనేటువంటిది మరి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటిది మనం చూడొచ్చు. ఉండవు 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 రాజు మంచి మంచి పోతాండ चलो नहीं పట్టుకునే అవకాశం మీకు కూడా